చంద్రిక, ఏంటే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదు? అవతల చూడ్డానికి పెళ్లివారొస్తున్నారు. వెళ్ళు, వెళ్ళి వెంటనే రెడీ అవు అంటూ రాధమ్మ తన కూతురైన చంద్రికకి చెప్తూ ఉంది. ఎందుకమ్మా నేను రెడీ అవ్వడం? నేను రెడీ అయినా అవ్వకపోయినా ఇలాగే కదా ఉండేది. అయినా నాకు ఈ పెళ్లి చూపులేమైనా కొత్త చెప్పమ్మా? వాళ్ళు రావటం, నేను నల్లగా ఉన్నానని చెప్పి వెళ్ళిపోవటం, ఇదే కదా జరిగేది అంటూ చంద్రిక తను నల్లగా ఉండడం పట్ల బాధపడుతూ ఉంది. చంద్రిక, ఎందుకే అలా బాధపడతావు? ఆ కృష్ణుడు కూడా నల్లనివాడే, కానీ అతన్ని ఎంతమంది ఇష్టపడలేదు చెప్పు. అలాగే నిన్ను కూడా ఇష్టపడేవాళ్ళు ఉంటారు అని రాధమ్మ చంద్రిక బాధని తగ్గించడానికి చూస్తుంది. కానీ చంద్రిక, అమ్మా, ఆయన దేవుడు, నేను మనిషిని. సరే, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? వెళ్ళి రెడీ అయ్యి వస్తానులే అంటూ చంద్రిక తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు రాధమ్మ తన చిన్న కూతురైన హరిత దగ్గరికి వెళ్ళి, హరిత, నువ్వు నేను చెప్పేంత వరకు కూడా ఈ గదిలో నుండి బయటికి రావద్దు, సరేనా అంటూ చెప్పింది. రాధమ్మ మాటలు అర్థం కాని హరిత, ఎందుకమ్మా, ఏమైంది? ఎందుకు నేను ఈ గదిలో నుండి బయటికి రావద్దు చెప్పు. అవన్నీ నీకు తర్వాత చెప్తాను గాని నువ్వు మాత్రం నేను పిలిచేంత వరకు ఈ గది నుండి బయటకి రావద్దు అంది రాధమ్మ. హరితకి ఎందుకో అర్థం కాకపోయినా కూడా ఆ గది నుండి బయటకి రాకుండా లోపలే ఉండిపోయింది. కొద్ది సమయం తరువాత చంద్రికని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారు. అమ్మా రాధమ్మ గారు, మీకిద్దరు కూతుర్లని విన్నాము, ఇంకో కూతురెక్కడా కనిపించలేదు అని అడిగాడు పెళ్లి కొడుకు బంధువు. అప్పుడు రాధమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక కొద్దిగా తడబడుతూ, అవునవును, మీరు విన్నది నిజమే. నాకిద్దరు కూతుళ్ళు, కానీ నా చిన్న కూతురికి తన కాలేజీలో ఏదో ఎగ్జామ్ ఉందని వెళ్ళింది అంది రాధమ్మ. ఆ మాటలక్కడున్న వాళ్ళందరూ నమ్మేశారు. చంద్రిక రాధమ్మతో మెల్లిగా, అమ్మా, నాకు తెలియకుండా చెల్లికి ఎగ్జామ్ ఏంటి? నాకది చెప్పనే లేదు. అన్నీ అది నీకు చెప్పే చేస్తుందా? నాకు చెప్పిందిలే, ముందు అబ్బాయిని చూడు అంటూ రాధమ్మ మెల్లిగా చంద్రికకి చెప్తుండగా, ఏంటండి, ఇక్కడ మేముండగా మీరిద్దరూ ఏవో గుసగుసలు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి, మా అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చాడని సిగ్గుపడుతూ చెప్తుందంతే. అంతేనా? ఇంకా మా అబ్బాయి నచ్చలేదా ఏంటి అనుకున్నాం. మాకు కూడా మీ అమ్మాయి బాగా నచ్చింది, చూడ్డానికి లక్షణంగా ఉంది అని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు చెప్పారు. దాంతో రాధమ్మ ఇంకా చంద్రిక చాలా సంతోషించారు. అప్పుడే హరిత తన గదిలో బయట ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ మెల్లిగా తలుపు దగ్గరికి వచ్చి చెవి పెట్టి వింటూ ఉండగా తన కాలు జారి కింద పడింది. దాంతో పెద్ద శబ్దం వచ్చింది. అమ్మా అంటూ పెద్దగా అరిచింది. ఆ అరుపులు విన్న పెళ్లి కొడుకు వాళ్ళు, ఏంటండి ఆ అరుపు? ఎవరున్నారా గదిలో? ఎవరు లేరండి, ఎవరు లేరు. నాకు ఏ శబ్దం కూడా వినిపించలేదే. అదేంటండి, అంత శబ్దం వినిపిస్తే పదండి చూద్దాం అంటూ రాధమ్మ ఎంత ఆపినా కూడా ఆగకుండా అందరూ ఆ గదిలోకి వెళ్లి చూడగా హరిత కింద కూర్చొని తన కాలుని సరిచేసుకుంటూ ఉంది. అది చూసిన పెళ్లి కొడుకు బంధువులు, ఏంటమ్మా రాధమ్మ, ఇంట్లో నీ చిన్న కూతురిని పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళిందని చెప్పావెందుకు? అరెరే, తన ఎగ్జామ్కి వెళ్ళిందనుకున్నానే. హరిత, నువ్వింకా ఎగ్జామ్కి వెళ్ళలేదా అంటూ ఏదో కవర్ చేయడానికి చూస్తుంది. ఎగ్జామా? ఏం ఎగ్జామ్ అమ్మా? నువ్వే కదా నువ్వు పిలిచే వరకు గది నుండి బయటికి రావద్దని చెప్పావు అని చెప్పగా పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఏంటండి, మీ కూతుర్ని మీరే బంధించారా? ఎందుకండి అంటూ అందరూ అడుగుతుండగా, మీరందరూ నన్ను క్షమించాలి. నా చిన్న కూతురు తెల్లగా ఉండటం వల్ల నా పెద్ద కూతురికి సంబంధాలేవి కుదరటం లేదు. అందుకే ఇలా నా చిన్న కూతుర్ని పెళ్లి చూపులు అయ్యేంత వరకు గదిలోనే ఉండమని చెప్పాను అని రాధమ్మ అందరికీ అసలు విషయం చెప్పింది. ఏంటండి మీరు నలుపు తెలుపు అని ఆలోచిస్తున్నారు? రేపొద్దున వీరికి పుట్టబోయే పిల్లలు తెల్లగా ఉంటేనే దగ్గరికి తీస్తారా ఏంటి? ఇలా ఆలోచించే వాళ్ళ సంబంధం మాకొద్దు అంటూ పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే రాధమ్మ కోపంగా, ఏమే హరిత, అసలు మీ అక్కకి పెళ్ళవ్వాలనుందా లేదా నీకు? ఒక్క గంట సేపు సైలెంట్గా కూర్చోమని చెప్పాను, అది కూడా చేయలేవా? నీ వల్ల మీ అక్కకి ఎన్ని సంబంధాలు చెడిపోయాయో తెలుసా అంటూ రాధమ్మ హరితను తిడుతుంది. అప్పుడు చంద్రిక, అమ్మా, పాపం చెల్లెం చేస్తుంది? ఈరోజు నువ్వు దాచినా రేపు పెళ్ళయ్యే రోజైనా అందరికీ తెలుస్తుంది కదా.
ఇందులో చెల్లి చేసిన తప్పేముంది? అలా అబద్ధమాడి పెళ్లి చేయాలని చూడటం నీది తప్పు. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక్క పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు, నేనదే చేస్తున్నా అంటూ రాధమ్మ కోపంగా చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. అలా రాధమ్మ చంద్రికకి ఏ పెళ్లి సంబంధం చూసినా కూడా హరిత వల్ల చెడిపోతూ ఉండేది. దాంతో మెల్లిమెల్లిగా హరిత కూడా తన వల్లే తన అక్కకి పెళ్లి జరగటం లేదేమోనని అనుకుంటూ ఉండేది. ఓ రోజు హరిత బ్యూటీ పార్లర్కి వెళ్ళి, ఏవండి, ఇక్కడ ముఖం నల్లగా అవడానికి ఏమైనా దొరుకుతుందా అంటూ అడిగింది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయి హరితను చూస్తున్నారు. ఏంటమ్మా, ఇక్కడికి ఎవరైనా సరే తెల్లగా అవడానికి వస్తారు గాని నువ్వేంటి నల్లగా అవుతానని అడుగుతున్నావు? మా దగ్గర నల్లగా అవడానికి ఏమీ లేవు. హరిత తను నల్లగా అవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. రోజంతా సూర్యుడి కింద నిలబడుతుంది. చెల్లి, ఏంటే కొద్ది రోజులుగా చూస్తున్నా ఎండలోనే తిరుగుతున్నావెందుకు? అక్క, నేను తెల్లగా ఉండటం వల్లే వచ్చిన సంబంధాలన్నీ నిన్ను కాకుండా నన్ను చేసుకుంటానని చెప్తున్నారు. నా వల్ల అసలు నీకు పెళ్ళే అవటం లేదు. చెల్లి, నువ్వు కూడా అమ్మలాగే మాట్లాడుతున్నావెందుకు? అక్క, అమ్మ చెప్పేదే నిజం. నేనెలాగైనా సరే నీకంటే నల్లగా అవుతాను అంటూ హరిత చంద్రిక ఎంత చెప్పినా వినకుండా నల్లగా అవడానికి ఎండలో తిరుగుతూ ముఖానికి సబ్బు కూడా రాయకుండా స్నానం చేస్తూ ఉంది. ఇలా ఉండగా కొద్ది రోజులకి మళ్ళీ ఒక పెళ్లి సంబంధం వచ్చింది చంద్రికకి. అది తెలిసి హరిత తన బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా అది చూసిన చంద్రిక, హరిత, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అక్క, ఈరోజు నీ పెళ్లి చూపులు కదా, నేను ఇక్కడే ఉంటే ఈ పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అవుతాయి. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నా అంది హరిత. అప్పుడు చంద్రిక, హరిత, నాకు పెళ్ళవకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి అంటూ పట్టుపట్టింది. దాంతో ఏం చేయాలో తెలియక హరిత అక్కడే ఉండిపోయింది. తర్వాత పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. గదిలో హరిత అద్దం ముందు తన ముఖాన్ని చూసుకుంటూ ఉంది. పాపం అక్క, ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించి మా అక్కని మాత్రం అలా నల్లగా పుట్టించావు అని అనుకుంటూ ఉంది. అప్పుడు బయట ఉన్న పెళ్లి కొడుకు బంధువులు, మీ రెండో కూతురు ఎక్కడండి అని అడగ్గా అప్పుడు రాధమ్మ, గదిలో ఉందండి, పిలుస్తాను. హరిత, అమ్మా హరిత అని పిలవగా హరిత తన గదిలో నుండి బయటకొచ్చింది. అందరూ తనని చూసి ఆశ్చర్యపోయారు. రాధమ్మ, చంద్రిక కూడా తనని చూసి ఆశ్చర్యపోయారు. హరిత తన ముఖానికంతా బొగ్గు రాసుకొని చంద్రిక కంటే నల్లగా రెడీ అయింది. దాంతో అందరికీ చంద్రిక బాగా నచ్చింది. మాకమ్మాయి బాగా నచ్చింది, పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అని మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా వర్షం కురిసింది. హరిత తన ముఖానికి బొగ్గు రాసుకున్న విషయం మర్చిపోయి బయట వర్షానికి తడుస్తున్న బట్టల కోసం బయటకి వెళ్ళిరాగా వర్షానికి తన అసలు రంగు బయటకొచ్చింది. అది చూసిన బంధువు, అదేంటమ్మా, అలా ముఖానికి బొగ్గెందుకు రాసుకున్నావు అని అడగ్గా అప్పుడు హరిత తన అక్కకి తన వల్లే పెళ్లి జరగట్లేదంటూ జరిగిన విషయమంతా చెప్పింది. ఆహా, అక్క కోసం నువ్వేం చెయ్యడానికైనా సిద్ధపడ్డావు. అక్కంటే ఎంత ప్రేమ! మాకు రంగుల ముఖాల కంటే ఇలా ప్రేమాభిమానాలు చూపించేవారే కావాలి అని చెప్పి వాళ్ళు సంతోషంగా చంద్రికని తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడతారు.